కేసీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలు కూడా మీరు చూస్తా ఉన్నారు సోషల్ మీడియాలో. సో ఇటువంటి పరిస్థితులలో 28,000 అక్రమ కట్టడాలే అని నేను చెప్తాను. హైదరాబాద్లో వర్షం నీళ్ళని తీసుకుపోయేటువంటి నాలాల మీద, స్టామ్ వాటర్ డ్రైన్స్ మీద 28,000 అక్రమ కట్టడాలని మెర్సీలెస్ గా ఒకటి మాత్రం చేస్తున్నాం. ప్రతి సర్కిల్ కు ఒక ఫ్లయింగ్ స్పాట్ పెట్టమని ఇప్పుడు చాలా సీరియస్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ లో అక్రమ కట్టడం కడితే నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తాం. ఇక నుంచి అక్రమ కట్టడాలు ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ లో అనుమతించబడాయి. నంబర్ 1. కట్టదలుచుకున్న కూడా నేను హెచ్చరిక ఎత్తా ఉన్నా, కట్టి మీ ఆస్తి చెడగొట్టుకోకండి, డబ్బులు పాడు చేసుకోకండి. దయచేసి నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వం కూల్చివేస్తుంది ఒకటి, లేకపోతే ఇటువంటి సిచ్యువేషన్ వస్తుంది. తర్వాత ఈ 28,000 నాలాల మీద కట్టిన అబ్స్ట్రక్షన్స్ కూడా తొలగించాల్సిన అక్కర ఉంటుంది. మీడియాతో నా ప్రార్థన, దయచేసి మీరు ఇప్పుడు ఎట్లయితే రిపోర్ట్ చేసినంత సమస్యలు చెప్తాను, ఇవి కూల్చేటప్పుడు కూడా మీరు పాజిటివ్ ధోరణితో కరెక్ట్ గా కూలుస్తున్న ప్రభుత్వం సపోర్ట్ చేయాలి. అది ధర్మం. ఎందుకంటే మరి సమస్య పోవాలి కదా. 28,000. సో దయచేసి మాతో పాటుగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మీ సహకారాన్ని అడుగుతా ఉన్నాడు. అక్రమ కుట్రడాలను కూల్చమంటా ఉన్నాడు. దయచేసి మీరు అంతా సహకరించండి. ఈ మాట వాళ్ళ కొడుకు వినొస్తుందో లేదో, అల్లునికి వినొస్తుందో లేదో, హైదరాబాద్లో కొంతమంది శాసనసభ్యులకు వినొస్తుందో లేదో, కానీ దయచేసి వారి మాటగా మేము ప్రభుత్వంలో మాటలకే పరిమితం కాదు, అమలు చేసి చూపెట్టే సందర్భంలో సహకరించమని. 28,000 అక్రమ కట్టడాలనేయండి. హైదరాబాద్ లో వర్షం నీళ్ళని తీసుకుపోయేటువంటి నాలాల మీద, స్టామ్ వాటర్ డ్రైన్స్ మీద 28,000 అక్రమ కట్టడాలని. దానిలో గత ప్రభుత్వాల తెలివి తక్కువతనం వల్ల కట్టినటువంటి ప్రభుత్వ బిల్డింగ్లు కూడా ఉన్నాయి. తక్కువ ఉన్నాయి అవి, కానీ ఈ ప్రభుత్వానికి సంబంధించిన వివిధ శాఖల బిల్డింగ్లు కూడా ఉన్నాయి. ఒక అంత గొప్ప పరిపాలన గతంలో జరిగింది కాబట్టి ఈ కర్మ వస్తుంది మనకు.